వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 2024లో వైసీపీకి గుర్తుపెట్టుకోండి బాగా మీరు, 150 నుంచి 154, 155 దాకా వస్తాయి. అధికార ప్రభుత్వం మళ్ళీ వైసీపీది. 175 కాదు, 150కి తక్కువ. రియల్గా నేను చెప్తున్నానుగా, ఎందుకంటే టాక్ అలా ఉంది, ప్రజల్లో టాక్ అలాగ ఉంది. చూడండి, ఇప్పుడు సహజంగా ఒక పాయింట్ తీసుకోండి మీరు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఏదో ఒక రూపైనా లబ్ధి పొందుతున్నాడు. ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ భరోసా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి. ఆ కుటుంబంలో ఉన్నారంటే 2-3 కరెక్ట్గా ఏదో ఒక లబ్ధి పొందుతున్నారు. అది రేపు 24 సునామీ మామూలు కాదు. 175 అన్నాడు కదా జగన్ గారు, మొన్న వచ్చింది ఎంత? 151. ఏం తగ్గదు, అసలు ఏం తగ్గదు, అసలు దాంట్లో అనుమానం లేదు అండి. మళ్ళీ జగనే రావాలి, అన్నిటికీ జగనే. అంటే ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అవన్నీ షో మ్యాటింగ్ అండి. పరిపాలన మటుకి జగన్ సూపర్, మళ్ళీ జగనే రావాలి, దాంట్లో సమస్య లేదు. అంటే లోకేష్ ప్రభుత్వం అసలు జగనే, మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అంతే. బీసీలకైనా, మైనార్టీకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా జగనే. అది అంటే ఇప్పుడు 2024 మాత్రం జగన్ కన్ఫామ్. 175 అది. సచివాలయాలను చూసి జగన్ గారికి ఓటు వేయాలి, ఈ పథకాలను చూసి వేయాలి, రైతు భరోసాలను చూసి ఓటు వేయాలి. జగన్ గారికి ఓటు వేయడానికి ఒక ప్రామాణికత ఉంది. నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్తున్నా, సచివాలయాలను చూసి ఓటు వేయాలి, రైతు భరోసాలను చూసి ఓటు వేయాలి, అంతే. ఇంకా జనమంతా గమనిస్తున్నారు. మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటాడు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక తిరిగే ఉండదు, జగన్కి తిరిగి ఉండదు. ఇక రాబోయే కాలం మళ్ళీ వస్తుంది ఇక జగన్. అది అంటే ఒక ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటారు? 100కి పెంచే కానీ తక్కువ వంటికి రాదు. అది 100కి పెంచే ఉంది. ఈసారి కూడా ఎప్పటికి ఆయనే వస్తాడు ఇక, అంతే. ఉంటదే, ఇదే వచ్చింది మళ్ళీ కన్ఫామ్. సాధ్యపడేది కాదు, మళ్ళీ జగన్ తప్పకుండా వస్తాడు. మరి జగన్ ముఖ్యమంత్రి గ్యారెంటీగా అవుతాడు, దాంట్లో డౌటే లేదు. అది ఓకే, థ్యాంక్ యూ. జగన్ సీఎం ఎవరు కావాలనుకుంటారమ్మా? జగనే. అంటే నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారన్నా? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎన్ని చెప్పినా 30 సంవత్సరాలు దాన్ని తిరిగే లేదు. ఎవరు వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతమంది గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమం చేరువవుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున స్వచ్ఛందంగా ఎంతమంది ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన కలవడానికి వచ్చారంటే మరి దాని గురించి మీరు ఆలోచించవచ్చు ఒకసారి. మాకే అధికారం ఇస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతూ ఉన్నాయి. ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో డైరెక్ట్గా మరి డబ్బులు వేసే పథకం ఈరోజు కూడా ఆయన అందుకే వస్తూ ఉన్నాడు. అందుకనే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు మమ్మల్ని. 2024 ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా ఫైట్ చేస్తాడు, ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కుంటాడు, అందులో డౌటే లేదు. వాళ్ళు ఎంత కుటుంబం ఎంతగా మరి జనం కోసం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత చేశాడు. మరి ఇప్పటికీ ఆయన దేవుళ్ళగా గొలుచుకుంటా. ఆయన చనిపోతే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఫోటోలు పెట్టుకొని హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు. మేము ఎంతగానో ఏడ్చాము ఆయన చనిపోయినప్పుడు. మరి ఆ విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉందండి, ప్రతి ఒక్కరు వేస్తారు ఖచ్చితంగా. జగన్ గారు ఖచ్చితంగా సీఎం మళ్ళీ ఆయన 20 సంవత్సరాలు అవుతాడని మేము నమ్ముతున్నాం. 20 సంవత్సరాలు ఉంటాడు సీఎంగా జగన్ గారు. చాలా చేశారు, అంతకన్నా ఇంకేం కావాలండి. ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు. ఎవరు ఏలెత్తి చూపినా అంత పేదల్ని ఇంతగా చిన్నగా నుంచి పెద్దగాడికి మన కుటుంబంలోనే మనం గుర్తించలేము. అలాంటిది ఒక జగనన్న ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని, ప్రతి గడప అలా ఎంతమందిని జ్ఞాపకం పెట్టుకున్నాడంటే, ఇలాంటి పరిపాలన కలిగిన జగనన్న. ఇదిగో నేను ఈ సంవత్సరం జగనన్నకి ఇదిగో వాగ్దానం కూడా తీసాను జగనన్న పేరు మీద. ప్లస్ ఇదిగో ఈ సంవత్సరం కూడా తీస్తే జగనన్నని దేవుడు ఆశీర్వదించి గనుడుగా ఎంచబడ్డాడు. 2004 నుంచి 30 వరకు జగనన్నే
ఆ ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే 14 నుంచి కదా, అది 2004 అంటే అండి 2003 కదా ఇది, మరి వచ్చే సంవత్సరం కదా అన్న 2023 ఇది. 2023 ఇది 24 అంటున్నా నేను. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అసలు ఏం చెప్పవసరం, చిన్న నుంచి పెద్ద వరకు జగనన్న 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 జగనన్న. మా అమ్మ అయితే నాకు పెద్ద కొడుకు జగనయ్య లేనిదే మేము లేమమ్మా అని ప్రతిరోజు ప్రార్థన చేసింది. అంటే ఎవరు కావాలనుకుంటున్నారు? మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నాం. వస్తాయండి 175కి 175 వస్తాయి. ఈసారి కూడా జగనే వస్తాడండి. అంటే ఏ నమ్మకం చెప్తున్నారు? మాకు నమ్మకం అన్నీ బాగుంటున్నాయి, మళ్ళీ జగనే వస్తాడు, అందులో డౌట్ లేదు. సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఈయనే రావాలనుకుంటున్నాం. గ్యారెంటీగా జగనే వస్తాడు. సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగననే అనుకుంటున్నాం. ఎట్లా అంటే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా, కానీ జగనే రావాలి. అంటే లోకేష్ గారికి జగనన్నకి భయం అంటే ఏంటో చూపిస్తాను. అవన్నీ ఏముండవు. నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే అంటే చంద్రబాబు మళ్ళీ జగన్ గారికి గంటాపదంగా 175 స్థానాలను తప్పకుండా సాధిస్తాం. ఈయనే వస్తాడు. ఇంకా నేను అనుకోవటం తప్పితే, అంటే పవర్ ఉంది కొద్దిగా ఇట్లాంటి పథకాల్లో మంచి పేరు వచ్చింది. పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు, ఫీజులు కడుతున్నాడు. ఏదో ఇదేంటి వివాహం, షాదీ ఇట్లాంటివి ఉన్నాయి, తర్వాత వైద్యం ఇదంతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇప్పుడు 70% దే లైక్ హిమ్. టు బి ఆనెస్ట్ విత్ యూ, వాళ్ళు జగన్కే ఓటేస్తారు. ఇంకా జగన్కి అతనికి సలహాదారులు ఉంటారు అతనికి. కాబట్టి నేను అనుకోవటం 2024లో జగన్ గ్యారంటీగా వస్తాడు. కాకపోతే ఏదన్నా టీడీపీ వాళ్ళకున్న 20 సీట్లు వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. సీఎం అయ్యే ఛాన్స్ ఏముందంటారు? 100% ఉందండి. 175కి 150 కాదు, అదే అంత రావులే, కానీ మెజారిటీ బాగానే ఉంది. కన్ఫర్మ్ సీఎం జగన్ అంటున్నారు కదండి, అది అంటే అంతే. ఇక ఎంతకాలం ఉండా జగన్ గారే ముఖ్యమంత్రి. సీఎం ఎవరు కావాలనుకుంటారమ్మా? జగన్ అన్న. అంటే ఎందుకు? ఎందుకంటే అన్నీ బాగా ఇస్తున్నారు, మా లైఫ్స్ కూడా బాగున్నాయి, అంతే. సీఎం ఎవరు అనుకుంటారు బాబాయ్? ఈయనే జగన్ గారే. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా 175కి 175 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. ఏ ఒక్కరు భయపడాల్సిన పనే లేదు అసలు దీని గురించి. అంటే ఒక సీఎం జగనే. ఇన్ని పథకాలు ఇయర్గా అందరూ. పింఛన్ వస్తుందా బాబాయ్? వాలంటీర్లు వస్తున్నారు.